హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కమదరిసగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అని అయితే చాలా చాలా బాగున్నానండి. ఇక్కడ మామిడికాయలు మా వంశీ తెచ్చిండు పచ్చడి కోసమని. ఇంకా వాటిని అన్ని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పేసి ఊరబెడతాను. నైట్ అయింది కదా ఇంకా. సో పచ్చడికి మళ్ళీ వేరే వస్తున్నాయి. వాళ్ళ చెట్టు దగ్గర తీసుకొచ్చి ఆ తోక చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మధ్యాహ్నం మేము మా సరిత హోటల్ తీసుకుందనమాట, టిఫిన్ సెంటర్ని, మా కోడలు. సో రెండత్తమ్మ ఇవాళ ఓపెనింగ్ ఉందంటే మాకు పొద్దున్న వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా నెమ్మదిగా కవిత నేను ఎండ కదా, సో 5 o'clock అట్లా పోయినామన్నమాట ఈవినింగ్. పొద్దుట ఓపెన్ అయింది. అప్పుడు రావద్దా, ఇప్పుడు తీస్తాను నువ్వు, అప్పుడు బాగుండు అందరు జనం ఉంటే పొద్దున్న అంటే ఎండనమ్మ ఏం వస్తాం పని కావద్దా అని చెప్పేసినాం. ఇది ఇట్లా ఉందన్నమాట. ఎక్కడంటే మన హన్మకొండ హెడ్ క్వార్టర్ ఉంటుంది కదా, ఆపోజిట్లో అనమాట, వన్ షాపింగ్ మూల మీద. సో లోపల వేరే వాళ్ళదంటే వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్తున్నారంట. సో ఆ అబ్బాయి ఇచ్చిండనమాట. తనకి అనుభవం ఉంది ఇదివరకు. కొన్ని రోజులు చిన్నగా మనవాడిని పట్టుకోవడానికి అని చెప్పేసి సో బంద్ చేసింది. ఇంకా ఇప్పుడు తీసుకుంది, రన్ చేస్తుంది అనమాట. సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఇంకా అంతా క్లీన్ చేస్తే వెళ్ళిపోయింది ఆమె. ఇంకా ఒక టిఫినే కదా, ఈవినింగ్ పెద్ద నడవదు. సో మేము వెళ్ళేసరికి 5:30 అట్లా అయింది కదా. ఇంకా అన్నీ చూసినామన్నమాట. చిన్న సెల్ఫ్ సర్వీస్ కాబట్టి ఏముండదు, వాళ్ళే తినేసి వెళ్ళిపోతారనమాట. క్లీన్ చేయడానికి మనుషులు వస్తారు. ఇంకా మా హాస్టల్లో వాళ్ళని పెట్టేసుకొని ఇంకా రేపటి కోసం అని చెప్పేసి పప్పు అవి రుబ్బేసుకుంటుంది. వర్కర్ వాళ్ళు ఉన్నారు. సో ఇక మాతో ఎవరు లేరు కదా, చక్కగా కూర్చొని మాట్లాడుతుంది. పరోటా తింటావు అత్తమ్మ అది ఇదనంటే ఏమొద్దురా అమ్మ అని చెప్పేసి మాట్లాడినాం. కాకపోతే పార్సిల్ కట్టించేసింది. సో ఈ పియానోనేమో మా టీటు నేర్చుకుంటున్నాడు కదా, కొనిపించుకున్నాడు బర్త్డే గిఫ్ట్ అని వాళ్ళ డాడీతోని. సో అది ప్రాక్టీస్ చేస్తాడు. లాస్ట్లో పెడతాను మీకు. బర్త్డే సాంగ్ కూడా వాయించిండు వాడు. ఇంకా తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసినాము. మాకు ఇంకా పరోటాలు పార్సిల్ కట్టించింది. ఇంకా ఫ్రైడ్ రైస్ అది ఇచ్చిందనమాట. ఇంకా చూడండి ఎంత చల్లగా ఉందో. సో వచ్చేసరికి మా సోని వచ్చేసింది. కొంచెం గాలి వస్తుంది అనమాట. పొద్దున్నుంచి ఒక్కపోతే ఇంకా. సో ఏసీలు నడిచినా కానీ గాలి లేదు, ఏం లేదు. సో బయటకు వచ్చి కూర్చున్నాం. సో వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు తీసుకొని వచ్చేసినాం. ఫ్రైడ్ రైస్ అది అయిపోయింది. వాళ్ళు తింటారు. ఇంకా వీడేమో తింటున్నాడు సాంబార్ వేసుకొని. ఇంకా సోన వచ్చేసింది, కాఫీ పెడుతున్నాను అనమాట. ఈ పాలేమో పొద్దుట నేను దేవుడికని పచ్చిపాలు తీసుకుంటాను. కొంచెము ఎక్కువ అయినాయి అనమాట దేవుడి దగ్గర పెట్టగా. మిగిలిన అందులోనే వేడి చేస్తున్నాను. ఇక్కడేమో కాఫీ పెట్టుకోవడానికి అని చెప్పేసి అవి పెడుతున్నాను అనమాట. సో కాఫీ పెట్టి మమ్మీ అంటే సరే అని పెట్టేస్తున్నాను. ఆ ముగ్గురికి కాఫీ అవుతుంది. ఇంకా పక్క మిగతా కొన్ని ఆపేస్తాను అనమాట. ఇంకో గిన్నెలు ఇంకా కొంచెం ముగ్గురికి కానీ 1.5 స్పూను షుగర్ వేస్తాను. ఇంకా తర్వాత కాఫీ పొడి వేసుకొని రోజు కాఫీ ఈవినింగ్ అనమాట స్ట్రాంగ్గా పెట్టుకొని చక్కగా తాగేస్తాం అనమాట. మాకు ఆల్రెడీ టీ పోసింది సరిత. కవిత నేను వెళ్ళినాం కదా, తాగేసి వచ్చినామన్నమాట. ఏమైనా తినండి అంటే ఏమీ తినలేదు. ఇంకా అప్పటికే తినేసి వెళ్ళిపోయినాం ఈవినింగ్ కదా. ఒక టీ తాగేసినాం. ఇంకా పార్సిల్ ఇస్తే పట్టుకొని వచ్చినాం అనమాట. ఇంకా కానీ మంచి ఏరియాకి పెట్టేసింది. సో వీడేమో తింటున్నాడు సాంబార్ వేసుకొని. ఇంకా మా మూటలేమో పొద్దున టిఫిన్ అనమాట. మేము చూడలేదు. పొద్దుటే బోండావును పూరి ఉంటే నేను తీసి పక్కకు పెట్టేసినాం. ఏదో కవర్ అనుకున్నా. టీటు తర్వాత మా టీటు చెప్పిండు, అమ్మ మీయేనే అవి అని అన్నాడు. మేమేమో దోశపిండి ఉంటే దోశలు వేసేసుకున్నాం మేము. ఇంకా ఇది చూడలేదన్నమాట, కవర్ అట్లనే ఉండే. వాడేమో నేను పూరీలు తినేస్తాను తినమని చెప్పేసి, ఇంకా బోండాలేమో నేను మా డాలి 1:30 మా సోని ఒకటి తినేసింది. ఇంకా పూరీలు మా టీటు బాబు తినేసిండు. కాఫీ తాగేసినాం. ఇంకా సో ఏం ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకో పుల్లబడవు. ఇంకా చట్నీలు మాత్రం పాడైపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టి అక్కడ పెట్టు, బయటే కదా. సో అక్కడ పెట్టేసినాం. తర్వాత చెత్త దానిలో వేసేస్తాను అనమాట. స్ట్రాంగ్గా పెడతాను కాఫీని. ఇంకా మసలినాక 2-3 సార్లు ఇట్లా తొర్లించుకుంటాము. తర్వాత సో తాగేస్తామన్నమాట. ఇంకా ఒక్క కాఫీ ఈవినింగ్ అంతే. పొద్దున టీ తాగుతాము, మళ్ళీ తాగడం అంటూ ఉండదు అనమాట. సో ఈవినింగ్ మాత్రం కాఫీ పెట్టుకుంటాం స్ట్రాంగ్గా. అవి అంటే రోజు తాగము. సో తాగాలనిపిస్తున్నప్పుడు కాఫీ పెట్టుకుంటాం. ఆల్రెడీ నేను టీ తాగి వచ్చినా కదా, కాఫీ పెట్టి మమ్మీ అని అంటే కాఫీ పెట్టిన అనమాట. లేకపోతే టీ పెట్టమంటుంది ఆమె.
సో నేను ఆల్రెడీ టీ తాగేసి వస్తున్నా అంటే సరే కాఫీ పెట్టమన్నది. సో నేనుని డాలి సోని ముగ్గురము కాఫీ తాగని. ఈమె కాఫీ కావాలన్నమాట, టీ పోస్తే తాగదు. ఇంకా ఇదేమో ఆడుకుంటుంది టవల్తోని. సో లైట్లు వేసాను బయట. ఇంకా మనకి ఇంకా పని ఉంది, ఆ పని ఏంటో చూడండి మీరేగా. సో ఇంకా వీడు కొంచెం నోట్లో పెట్టేసుకొని చట్నీ ముంచుకొని డే అంటుంది అనమాట. చెప్పకుండా నేను షుగర్ అయ్యాను కదా. సో ఇప్పుడు మన థ్రెడ్ మిల్ వచ్చింది, మీరు చూడండి. ఏమి వచ్చింది టీటో, కట్ చేస్తాను అంత కష్టపడి. నీకోసమేనా? నీకోసమా మీ డాలక్క కోసమా? ఈ 2 పర్వతాలు కరగాలని తెచ్చుకున్నారు అనమాట. వాకింగ్ రమ్మంటే వస్తలేరు ఇద్దరు, అందుకోసమని ఇక థ్రెడ్ మిల్ డాలి ఆర్డర్ పెట్టుకున్నది వచ్చిందనమాట. ఇదిగో వీడు నడవమంటే వీడు నడవడు, 4 అడుగుడు మొత్తం మంచానికే. ఇక ఇది ఎండాకాలం మొత్తం బొర్ర పెంచుండి. ఇక ఏమనంటే బుద్ధులు లెక్కున్నవరు అంటే ఏందనుకున్నా గంత మంచిగా పోల్చిన అంటాడు. ఎంత గ్రేట్, నేను బుద్ధుని అయితే అంటాడు. ఇలా సైజ్ కోసం బాగా రమ్మంటే దాకా థ్రెడ్ మిల్ ఆర్డర్ పెట్టుకున్నది. ఈ సంగతి మెల్లగా దిగి. రేపు పొద్దున వాళ్ళకైతే మళ్ళా 30 రూపాయలు వస్తాయి. నిన్న ఫస్ట్ వెయిట్ది ఒకటి మిషన్ తెచ్చుకోండి, జోక్కోండి. ట్రైల్ వేస్తుంది, జోక్కోవానే, వెయిట్ చూసుకోవా. డాల్ని గుర్తుపడతావా? బక్క పడతావు, వరి గుర్తుపడతావా? వామ్మో, 10 ఏంటిదంటావు? అది మనం స్పీడ్ ఎంత పోతానం పోతలేదు. 1 ఎంత 13, 14, 15, 17, 18, 19, 20. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతికం చేసే వరకు ఉంటారండి. నమస్కారం, బాయ్, థ్యాంక్ యూ. కొన్ని ఫొటోస్ మాయి సో హోటల్లో దిగినాయి, బాగున్నాయా?